అబ్బబ్బబ్బబ్బా! ఎంత బాగా నాటకాలాడావే! ఎంత బాగా మేనేజ్ చేసుకొని వచ్చావే! ఇంత అబద్ధాలా? ఎన్ని నాటకాలా? అసలు అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణిపై సీరియస్ అవుతూ ఉంటుంది. మా నాన్న మలేషియాలో ఉన్నాడు, మామిడి చెట్టు కింద ఉన్నాడు అని చెప్పేసి రోజు కల్లబుల్లి కబుర్లు చెప్పావు కదా! ఇప్పుడు మీ నాన్న గురించి అడిగితే ఏం నిజం చెప్పలేకపోతున్నావు? మీ నాన్నని మా నాన్న దగ్గర అంత డబ్బుంది, ఎంత డబ్బుందని ఇదయ్యావు కదా! ఇప్పుడేం మీ నాన్న గురించి ఏం బయటకు రావట్లేదు? మీ మామయ్య పేరు చెప్పావు. మా మామయ్య మలేషియాలో ఉంటాడు పెద్ద అది ఇది అని ఇచ్చేసావు. అతన్ని అడిగితే అతనికి తెలియదు అనేస్తున్నావు. ఇప్పుడు మీ నాన్నతో ఎప్పుడైనా ఫోన్ మాట్లాడు అని అంటే మలేషియాలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు అని చెప్పేసి నీ బండారం ఎక్కడ బయటపడుతుందా అని చెప్పేసి జైలు నాటకం ఆడి మమ్మల్ని మభ్యపెట్టావా? ఇంకా నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడావు మీ నాన్న గురించి, చెప్తావా చెప్పవా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు ఇంత నాటకాలు ఆడి ఇంత మోసం చేస్తావా నన్ను అని అనేసరికి అది కాదత్తయ్య ఒకసారి అని చెప్పేసి రోహిణి అయితే చెప్పబోతూ ఉంటుంది. నోర్మోయ్ అని చెప్పేసి అనేసరికి రోహిణి షాకే అలా చూస్తూ ఉంటుంది. నువ్వు నిజం చెప్పకపోతే అసలు ఊరుకునేదే లేదు. ఈరోజు మాత్రం నాకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇవే కాకుండా ఇంకేవైనా నిజాలు చెప్పావా లేదా అని గట్టిగా సీరియస్గా అడిగేసరికి రోహిణి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మొత్తం నిజాలు ఇప్పుడు నాకు చెప్పాలి. చెప్పకపోతే అస్సలు ఊరుకునేదే లేదు. నువ్వు మొత్తం మోసాలు చేసావు. ఇంతకన్నా ఏవైనా అబద్ధాలు ఉంటే మోసం చేసినవి ఉంటే ఇప్పుడే చెప్పేయి. లేదు అంటే నిన్ను ఖచ్చితంగా చంపి పడేస్తాను. నిన్ను చంపినా పాపం లేదు తెలుసా అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణి మెడ పట్టుకుంటూ ఉంటుంది కోపంతో. అలా రోహిణి మెడ పట్టుకొని నులుముతూ ఉంటుంది. అత్తయ్య అత్తయ్య ఒకసారి ఆగండి, నేను మీకు చెప్తాను అని రోహిణి అనేసరికి ప్రభావతి చేతులు తీసేస్తూ ఉంటుంది. అవునత్తయ్య నేను మీకు చెప్పినవన్నీ అబద్ధాలే. నాకు మా నాన్న మలేషియాలో లేడు, ఎక్కడా లేడు అని చెప్పేసి అనేసరికి ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుంది. అసలు నాకు నాన్నే లేడు అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. నేను అనాథని అని చెప్పేసి అనేసరికి రోహిణి అలా అనేసరికి ప్రభావతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి అని చెప్పేసి షాక్ అయ్యేసరికి రోహిణి అయితే తన గురించి అయితే తనకి వాళ్ళ నాన్న మలేషియాలో లేడని, తను చెప్పినవన్నీ అబద్ధాలని అయితే ప్రభావతి దగ్గర ఒప్పుకుంటూ ఉంటుంది. రోహిణి షాక్లో ఉంటుంది.